జరుగుతుంది. no clouds in the sky, what shall I do? మీరందరూ If we could give all of you a shower, మీ then అందరికీ you would be far more receptive if your bodies were also wet. ఒక షవర్ ఇస్తే, ఇప్పుడు ఇక్కడ మబ్బులు లేవు, నేనేం చేయగలుగుతాను? కాకపోతే మీరు కూడా స్నానం చేసి వెళ్ళారనుకోండి, ఒక కుండంలోనూ ఎక్కడో అక్కడ మీరు తడిగా ఆలయంలోకి వెళ్తే లింగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. ధ్యానలింగంలో చూశారు, అది ఎప్పుడు అక్కడ నీరు పడుతూనే ఉంటుంది, లింగం ఎప్పుడు తడిగానే ఉంటుంది. మీరు కూడా తడిగా ఉంటే దీన్ని ఇంకా బాగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఇంకా యోగేశ్వర్లింగ అభిషేకం చేయబోతున్నాము. ఇప్పుడు ఇంకా మీరు మాట్లాడాలి, నేను కాదు. నేను ఇప్పటికే చాలా చెప్పేశాను. మీ పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళని కొద్దిగా మోచే ఉపయోగించి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి, వాళ్ళు మెలకుతో ఉండేలా చూసుకోండి. దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్న సాంప్రదాయం ఏంటంటే, చాలా ఇళ్లల్లో పెంకుటిళ్ళు ఉండేవి. ఒకనొక కాలంలో చాలా మందికి పెంకుటిళ్ళే ఉండేవి. అయితే చిన్నవాళ్లకు, యువతకు బాధ్యత ఏంటంటే చిన్న చిన్న రాళ్ళు, గులకరాళ్ళు తీసుకొని అందరి పైకప్పు మీద వేయాలన్నమాట. అంటే ఎవరికైనా పొరపాటున నిద్ర పట్టినా వాళ్ళు లేచి కూర్చోవాలి. ఈ రోజున మీ పక్కన వాళ్ళని మెలకుతో ఉంచితే దానికి చాలా ప్రయోజనం ఉంది. రెండు పక్కల మీరు ఇది చేస్తున్నారా లేదా? సాధన పద వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? సంస్కృతి మీరేం చేస్తున్నారు? ఈషా హోమ్ స్కూల్ వారు. మిగతా వారందరి సంగతి ఏంటి? We will do the Mahabhishekam. ఇప్పుడు మనం మహా అభిషేకం చేద్దాము. ఎవరైతే అక్కడ ఉండాలో వారు, ఇంకా ఇక్కడ ఉన్న ప్రముఖులు, మీరందరూ కూడా దయచేసి అక్కడికి రండి. सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुध्यन्ति सर्वपापेभ्यो एकबिल्वं शिवार्पणम् शालिग्रामशिलामेकां विप्राणां जातु चार्पयेत् सोमयज्ञ महापुण्यम् एकबिल्वं
च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् नन्दिकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् लक्ष्म्या